వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో విషాదం. తల్లిదండ్రుల గొడవ చూడలేక కన్న కూతురు ఆత్మహత్య. హైదరాబాద్ పాత బస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టివేత. దక్షిణ కొరియా, చైనాకు చెందిన 2 వ్యక్తులు అరెస్ట్. పామును చంపుదామని పెట్రోల్ పోసిన ఓ వ్యక్తి పెట్రోల్ రివర్స్ అయి అతని మీద పడడంతో వల్లంతా కాలి ఆసుపత్రిలో చికిత్స. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ ఎడపల్లిలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు గొడవ కారణమే విద్యార్థి మృతికి కారణమని తెలుస్తోంది. గొడవ పడొద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో ఇంట్లో ఉన్న యాసిడ్ను విద్యార్థి స్నేహలత తాగడంతో మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు ఒలుముకున్నాయి. బూర్గం శంకర్ ఆర్ఓ ఎడపల్లి గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినారు. ఏమనగా తన కూతురుకు గత 6 సంవత్సరాల నుంచి మూర్ఛా వ్యాధి వస్తున్నందువలన దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని, మరి అదేవిధంగా మొన్న గత 2 రోజుల క్రితము మూర్ఛా వ్యాధి స్కూల్ యందు రాగా ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని పోయి హాస్పిటల్లో చికిత్స చేయించుకొని రాగా డాక్టర్ గారు ఆమెకు 2-3 రోజులు రెస్ట్ తీసుకోమని ఇంట్లో నుంచి పంపించద్దు అని చెప్పినారు. అట్టి విషయం లోపల నిన్న ఉదయం ఆమె స్కూల్కి వెళ్తా అని చెప్పినందువలన తండ్రి స్కూల్కి ఏం వెళ్ళొద్దు అని చెప్పి మందలించి తండ్రి బయటకు వెళ్ళిపోయాడు. మందలించినందున ఈ కూతురు బాత్రూంలో ఉన్నటువంటి యాసిడ్ తీసుకొని తాగితూ బయటకు వస్తే వాళ్ళ అమ్మ మరి వాళ్ళ ఇంటి ముందర ఉన్న తను చూసి ఇమీడియట్గా హాస్పిటల్కు నిజామాబాద్లో ఉన్న హోప్ హాస్పిటల్ తీసుకొని పోయి అక్కడ చికిత్స చేయించుండగా నిన్న రాత్రిలో చనిపోయినందున ఈరోజు వచ్చి వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. దానిపైన దర్యాప్తు చేస్తున్నాము. హైదరాబాద్ పాత బస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మక్కా కాలనీ, బషారత్ నగర్ ప్రాంతాల్లో హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు ఏసీపీ చార్మినార్ అంజయ్య ఆధ్వర్యంలో దాదాపు 120 మంది పోలీస్ బలగాలతో నిర్బంధ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఇండ్లలో నివాసం ఉంటున్న అద్దెదారుల వివరాలు, అనుమానితుల వివరాలు సేకరిస్తూ స్థానికులకు డైల్ 100పై అవగాహన కల్పించారు. సరైన ధృవపత్రాలు లేని ట్రాఫిక్ పెండింగ్ చాలన్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో చార్మినార్ ఏసీపీ డివిజన్లోని పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, ఉత్తర్వుల ప్రకారంగా హైదరాబాద్ పోలీస్కి ప్రధానమైనటువంటి ఒక ప్రోగ్రామ్ కార్డన్ చర్చ్ చబుత్రా మిషన్. ఈ ప్రోగ్రాంలో ఒకటైనటువంటి కార్డన్ చర్చ్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇంతవరకు బషారత్ నగర్, రంజన్ కాలనీ, మక్కా కాలనీలో కాలాపత్తర్ ఏరియాలో చేపట్టడం జరిగింది. ఇందులో 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐస్, 100 మంది మెన్ అండ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ 2 ప్లాటూన్స్ అండ్ ఉమెన్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో
ఈ 68 టూ వీలర్స్ని 3 ఆటోలని ఇర్రెగ్యులారిటీస్ కింద గుర్తించి మేము డిటైన్ చేయడం జరిగింది. వాటిల్లో కొంతమంది మీరు చూశారు, ఇప్పుడు 2,000, 3,000 ఫైన్ ఉన్నటువంటి వెహికల్స్ మేము డిటైన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ సేవలో పోయి అవి పే చేసుకొని రిసిప్ట్ మాకు చూపించడం జరిగింది. వాళ్ళని మేము వితౌట్ ఎనీ షరతు ఇంకేం లేకుండా వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. ఈ కార్డన్ చర్చ్ ద్వారా ఈ చెప్పిన కాలనీలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడటం వల్ల మాకు కొన్ని సమస్యలు మాకు పోలీసుకు సంబంధించి వచ్చినవి. వాటిని మేము త్వరలో అటెండ్ చేస్తాము. తర్వాత ఇంకా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ ద్వారా, మీడియా, ప్రెస్ ద్వారా మీకు ప్రజలకి, తర్వాత ఈ కాలనీ వాసులకి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 100 డయల్ ఉంది. 100 డయల్ ఫెసిలిటీ ప్రభుత్వము, పోలీస్ శాఖ కల్పించింది. అది ఫ్రీ కాల్, దానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఏ ఫోన్ నుంచి అయినా 100 డయల్ చేయవచ్చు. మీ దృష్టికి వచ్చినటువంటి చట్ట వ్యతిరేకమైన పని జరిగే అవకాశం ఉంది, ఏదో అన్యాయం జరిగే అవకాశం ఉంది అని మీ దృష్టికి అనిపిస్తే, అది జరిగేదా జరగనిదా పర్వాలేదు, అనిపిస్తే ఎమ్మటే మీరు వెంటనే దాని 100 నెంబర్ డయల్ చేసి మీరు ఎక్కడ గమనించారు అట్టి విషయాన్ని, ఆ లొకాలిటీని మీరు చెప్పినట్టయితే ఆడ పోలీసు మ్యాక్సిమం 5-6 నిమిషాల్లో చేరుకుంటుంది. దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. అది నిజమైతే యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ అటువంటిది ఏం లేకపోతే మళ్ళీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మీరు చాలా మందికి ఇది అవునో కాదో, ఇది అనవసరంగా చెప్తే పోలీసు వాళ్ళకి మనము చాలా కష్టపెట్టిన వాళ్ళం అవుతాము, వాళ్ళు మనసులో పెట్టుకుంటారేమో, మళ్ళా మీకేం పని లేదా, ఎందుకు 100 నెంబర్ చేశావు, ఇది మీకు నువ్వు చెప్పినట్టు లేదు కదా, ఇక్కడ వేరే ఉంది కదా, తెలుసుకోవాలి కదా అంటారేమో వీళ్ళతోని అనేటువంటి మానసికమైనటువంటి వ్యతిరేక భావం ఉంటుంది. ఆ భావాన్ని తొలగించుకోండి. అది నిజం కాకపోయినప్పటికీ ఇబ్బంది లేదు. పోలీస్ సిబ్బంది ఉన్నదే దాని కొరకు, స్పందించడం కొరకు. కాబట్టి వాళ్ళకి వేరే ఉద్యోగం ఏమీ లేదు. కాబట్టి రావటము, వెరిఫై చేయటం అనేది పోలీస్ శాఖ వాళ్ళ ప్రధానమైనటువంటి విధి. దాని కొరకే తెలంగాణ ప్రభుత్వము ఎక్కడ లేని దేశంలో, అమెరికా లాంటి దేశంలో ఉన్నటువంటి వెహికల్స్ ని, అంత ఖరీదైనటువంటి వెహికల్స్ ని ప్రొవైడ్ చేసి ఇవాళ హైదరాబాద్ సిటీకి మనకి తలమానికంగా ఈ పోలీసు ఎన్నడూ లేని విధంగా ఈ పోలీసు శాఖని ప్రజల్లో మధ్యలోకి తీసుకొచ్చి పోలీసు వీధుల్లో కనపడే విధంగా, ఇంతకుముందు మీరు చూసి ఉంటారు, ఎక్కడన్నా ట్రాఫిక్ చౌరస్తాలలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రమే కనపడేవారు. ఇప్పుడు అటువంటిది కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా మీకు కనపడతా ఉంది. దాని ఉద్దేశము వీళ్ళకేదో పోలీసు వాళ్ళ కొరకు ఖర్చు పెట్టలేదు. ఇదంతా ప్రజల కొరకు, ప్రజల యొక్క సర్వీస్ సేవ కొరకు పోలీసు వాళ్ళకి ఇచ్చారు తప్ప పోలీసులు సరదాగా తిరగటానికి, దాంట్లో కూర్చొని ఎంజాయ్ చేయటానికి కాదు ఆ వెహికల్స్. ప్రజలు మొదట ఆ విషయం గుర్తించి ఈ వెహికల్స్ మావి, మా కొరకు ఏర్పాటు చేయబడినవి కాబట్టి ఇవి మేము వాడుకుంటాము, వీటిని ఉపయోగించుకుంటాము అనేటువంటి భావన ప్రజల్లో కలిగిన రోజు ఈ 100 డయల్ గానీ, హాకై గానీ చదువుకున్న వాళ్ళు హాకైలో తమ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయవచ్చు. అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 5.46 కోట్లుంటుందని తెలిపారు. దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్కు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. బంగారం అక్రమ తరలింపుపై పక్కా సమాచారం అందుకున్న డిఆర్ఐ అధికారులు వ్యూహాత్మకంగా దాడి చేసి బంగారాన్ని తరలిస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల గడివేముల మండలంలో ప్రతాప్ అనే ఓ వ్యక్తి సాహసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. గడివేముల మండలంలో ప్రతాప్ అనే వ్యక్తి ఇంటి పక్కన ఉన్న ఇంట్లోకి పాము దూరడంతో ఆ పామును చంపేద్దామనే కసితో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ పెట్రోల్ రివర్స్ తిరిగి అతని మీద పడడంతో ఒళ్లంతా కాలిపోవడం జరిగింది.
ఆ సమయంలో నేను అక్కడే నిలబడి ఉంటే కూడా 2 నిమిషాల్లో పూర్తిగా కాలిపోతుంది సార్. అంత ఫ్లేమ్ వచ్చింది నా మీదకి. వితిన్ సెకండ్స్లో 5-6 సెకండ్స్లో వాళ్ళ ఇంట్లో బొంత కావాలని చెప్పి బొంత కానీ బెడ్షీట్ కానీ కావాలని చెప్పి 5-6 సెకండ్స్లో ఇంట్లోకి పరిగెత్తి నాకు ఏం కనపడలేదు. ఇంకా చుట్టూ ఒకరు లేకి మంటలు ఎట్లా ఆడుకొని నీకు అవగాహన కాబట్టి చేస్తున్నావు. ఉరిగిపోయినా సార్. ఉరిగిపోయినా వితిన్ సెకండ్లో సోప్ వండినవన్నా వాళ్ళు ఇట్లా కూర్చొని పక్కకు పెట్టుకుంటారు కదా బెడ్షీట్లు అది, దాన్ని తీసుకొని ఇట్లా మీదేసిపోయినా. ఇంకా పక్కింటి అయినా ఉండే అయినా ఇక్కడ కాలేదు కింద కాలేదు అది బెడ్షీట్ నీకు కొంచెం వచ్చినాడు. నేను ఇంకా ఇట్లా ఇంటికి పోయి పక్కనే కదా మా అమ్మ మా నాన్న చూసినారు. అంగి ప్లేస్ లోపల బొమ్మలు అన్ని కాలినది చాలా కాలిందని కాలేజీ డాక్టర్ పక్కింటి అయినా బండి మీద తీసుకెళ్ళాను. అంతే సార్. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలోని విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగా గురువు ఆచార్య రమేష గురూజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 మంది విద్యార్థుల చేత తల్లిదండ్రులకు పాదపూజ చేయించారు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం పద్ధతిని అలవర్చుకోవాలని అన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడాలని, చదువుతో పాటు సంస్కరణ కూడా నేర్పించాలని, తమ పిల్లలకు తల్లిదండ్రుల దీవెనలు ఎప్పటికీ ఉండాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని గురూజీ తెలిపారు. గుర్తుపెట్టుకోండి, నాన్న కుడి చేతి నుంచి ముందుకెళ్ళి అమ్మ ఎడమ చేతి నుంచి వెళ్ళిపోవాలి. తిరగండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. లేస్తూ మీరు చేసుకున్న పళ్ళలో ఒక పండు తీసుకోండి, 2 పళ్ళు తీసుకోండి, 2 పళ్ళు తీసుకోండి. పెట్టి తెలుస్తుంది నమస్కారం దండం పెట్టుకోండి, కింది వంగి నమస్కరించుకోండి. అలవాటు చేసుకుందాం దండం పెట్టడం అంటే. ఊరికి హాయ్ మమ్మీ హాయ్ డాడీ అని కాదు చెప్పేది, అమ్మా నాన్న ముద్దుగా పిలుచుకుందాం, అదే ప్రేమతో గౌరవంగా చూసుకుందాం. పెట్టండి దండం పెట్టండి. ఏమండి సార్ అదేసిన తర్వాత నిలబడాలి. అమ్మా నాన్న ముందు విద్యార్థులు నిలబడాలి. అమ్మా నాన్న ముందున విద్యార్థులు నిలబడాలి. పిల్లల చేతికి ఒక్క పండు ఇవ్వండి, ఒక్క పండు ఇవ్వండి. విద్యార్థులు మీరు తినడానికి కాదు, పాపండి అంతా మీరే తింటారా, పిల్లలకి పెట్టరా? ఇంకో పండు ఉంది కదా, ఆ పండు తీసుకోండి. అయితే ఉపాధులు ఉంటారో ఆ రకంగా పిల్లలు చక్కగా ఆలస్యమైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేసినట్టు వల్ల ఆ ఇబ్బందితో కడుపు నింపండి. ఆ తర్వాత మాకందరికి చక్కగా సారు భోజనం కూడా రెడీ వస్తారు. సాయంత్రం నివరండి, తలనీళ్ళు నిమిరిన తర్వాత నెమ్మదిగా వెన్ను వరకు ఇలా చేతులు రుద్దండి, రుద్దండి రుద్దండి. అలా ఒక్కసారి తల్లిదండ్రులు కుర్చీలో కూర్చుండండి. తల్లిదండ్రులు కూర్చుంటారు, విద్యార్థులు ఒకసారి తల్లిదండ్రులండి. ఇటువైపు ఉల్టా తిరగండి, ఉల్టా తిరగండి. అమ్మా నాన్న వైపు వీపు చేయాలి. మీరు నిలబడడానికి ఆపోజిట్ అమ్మా, ప్రేమగా తెలుసుకున్నాను, దగ్గర తీసుకున్నాను. ప్రేమగా ఎప్పుడైతే చూస్తామో వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు మనతో పంచుకుంటారు. వాళ్ళ మనసులో కలిగిన బాధ కానీ ప్రేమ కానీ అప్పుడు ఆప్యాయత పెరుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది. ధర్మమైన భారతీయ సంస్కృతిని ఇళ్ళవేళలా కాపాడడానికి ఎంతోమంది ఋషులు, ఎంతోమంది గురువులు అందించిన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే విషయాలను విద్యార్థులకు ఎప్పుడైతే మనం సరైన రీతిలో అందిస్తామో మన భారతీయ సంస్కృతి ఇంకా ఇంకా కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని వేల సంవత్సరాల వరకు అలానే ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పటి కాలంలో చదువున్నా కానీ సంస్కారం లేకుండా జీవిస్తున్న వ్యవస్థ లోపల అన్ని అఘాయిత్యాలు, ఎటు చూసినా కానీ మానవ సంబంధాలు ఇవన్నీ దూరం అవుతున్నాయి. ఇలాంటి స్థితిలో నేను గత 32 సంవత్సరాల నుంచి యోగా క్లాసులు అందిస్తున్న తరుణంలో నాకు అనిపించింది, సమాజాన్ని మార్చాలంటే విద్యార్థులకు సంస్కారం ఉంటేనే తప్ప ఇది ముందుకెళ్ళడానికి అవకాశం లేదనే భావనతోనే సంస్కార వికాస సాధన యోగ విజ్ఞాన శిబిరం అనే పేరుతో చక్కగా ఈ తరగతులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అందిస్తున్నాం. కాబట్టి అది గమనించి మన విశ్వశాంతి ప్రిన్సిపాల్ గారు అలాగే కరెస్పాండెంట్ శ్రీ శ్రీనివాస్ గారు కూడా చక్కగా మా విద్యార్థులకు అందించిన తలంపుతో గత 2 సంవత్సరాల క్రితం ఒకసారి చేశాము. ఇప్పుడు కూడా మళ్ళీ పునశ్చరణలాగా మళ్ళీ చేస్తున్నాం. ఇది జరగడానికి కారణం ఏంటంటే విద్య ఒకటే కాదు కావాల్సింది, విద్యతో పాటు వినయం కావాలా. విధేయతలు ఉంటేనే విద్యార్థి రేపు పొద్దున ఏ ఉద్యోగంలో ఉన్నా ఎక్కడున్నా కానీ మంచి వ్యక్తిగా రాణించడానికి అవకాశం పడుతుంది. అమ్మ పట్ల, నాన్న పట్ల, గురువు పట్ల గౌరవంతో ఎప్పుడైతే జీవిస్తాడో సమాజాన్ని నా సమాజం నా కుటుంబం అనే భావనతో ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతున్న మానవతా విలువలు దూరం అవుతున్న దానికి ఇవి దగ్గర చేస్తుంటాయి. ఆప్యాయత అనురాలను పెంచినప్పుడే నిజంగా వ్యక్తిత్వ వికాసం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. అసలైన విద్య అంటే కేవలం చదువుతో మార్పులు రావడమే కాదు, సంస్కారవంతంగా జీవించిన జీవన విధానమే. అందుకే అమ్మా నాన్నకు గురువులకు పాదపూజ చేసి
చక్కగా దీవెనలు తీసుకున్నారు వీళ్ళందరూ కూడా. ఇలా సమాజం అంతా కనుక కలిసికట్టుగా ఉంటే వ్యవస్థలో మంచి మార్పు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులను, విద్యార్థులను, అలాగే టీచర్లను కలిపి ఒక చక్కటి ప్రోగ్రాం నిర్వహించడానికి తల్లిదండ్రులు పిల్లలు పెట్టండి, పిల్లలు తల్లిదండ్రులు పెట్టండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. ఈ కొన్ని క్షణాలు, ఈ కొన్ని నిమిషాలు ఖాళీ చేసి దాంట్లో చెంబు పెట్టండి, నీళ్ళ చెంబు పెట్టండి. టీచర్ ముందున్న విద్యార్థులు మీకు రెండండి. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఆ చెంబుకు పట్టు పెట్టడమా అది కలుషం అంటారు. అతిథి దేవో భవ. మళ్ళీ సార్ నీరు పోసుకోండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పూర్తిగా శుభ్రంగా చీలమండ తడిచే రీతిగా కడగాలి. ఇప్పుడు పితృదేవో భవ. ఇప్పుడు అందరూ ఒకటేసారి వేయండి. అమ్మకు తలత అమ్మకు, అలాగే నాన్నకు మీరే వేయండి. వేయండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. దండలు వేసాక పట్టుకోండి, అట్లా పట్టుకోండి. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడి మల్కాపూర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి మరణించాడు ఓ వ్యక్తి. మృతి చెందిన రాజు అనే వ్యక్తి బ్రతుకు తెరువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కోహినూర్ గ్రూప్ ఆఫ్ బిల్డర్స్లో బిల్డింగ్ పని చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కోహినూర్ గ్రూప్ ఆఫ్ బిల్డర్స్ యజమాని రాజు మృతిపై స్పందించకపోవడంతో కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలోని తోట్ల మల్సూర్ భవన్ మండల పరిధిలో చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్ తిరిగి మాతృ సంస్థ అయిన సిపిఎం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెందిన పలువురు సిపిఎంలో తిరిగి చేరుతున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నికరంగా పోరాటాలను నిర్వహించే ఏకైక పార్టీ సిపిఎం అని అన్నారు. వైద్య కళాకారుడుగా మంచి సాంగర్గా ఉన్నటువంటి కామ్రేడు మల్లేష్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. మొన్న ఈ మధ్య కాలంలో బాగా ఇన్స్పైర్ అయ్యి వారి కుటుంబంలో వాళ్ళ అమ్మగారు చనిపోయిన సందర్భంగా మన కామ్రేడ్స్ బాగా సహకరించి పనిచేయడం మూలన నేను కూడా నా మాతృ సంస్థ ఉన్నటువంటి సిపిఎం పార్టీకి వెళ్తాను అని సగర్వంగా చెప్పి ఒక పాటల కచేరీ పెడితే అందులో సగర్వంగా ఆ రోజు ఉన్నటువంటి పాటలను మొత్తం కూడా ఆ రోజు మల్లేష్ ఏ పాట ఎంచుకున్నాడో ఆ పాటల్ని అనేక మందికి ఆ జనానికి మొత్తం పాట వినిపించి నేను ఏదన్నా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలి, ఎర్రజెండా ఉండాలి అనేటటువంటి తాపత్రంతో ఆ కామెంట్ చెప్పడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు మరుసటి రోజే నేను ఉదయం ఫోన్ చేసి పర్సనల్గా ఫోన్ చేసి మల్లేష్ కార్యక్రమం దాన్ని స్వాగతిస్తున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ పార్టీలోకి మార్చి సంస్థలోకి రావాలని నేను మల్లేష్కి ఆ రోజే చెప్పాను. చెప్తే ఓకే రెడ్డి గారిని తప్పనిసరిగా మళ్ళీ మన పార్టీలో ఉంటాను అని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మల్లారెడ్డి రెడ్డి గారి సమక్షంలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. కామ్రేడ్స్కి అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఏదైతే తిరిగి పరిస్థితులు మళ్ళా మార్క్సిజంకి అనుకూలమైన పరిస్థితులు ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏర్పడుతున్నాయి. అనేక ఆకాంక్షలతోటి ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ మొత్తం ప్రజలు మొత్తం కూడా ఇలా బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కార్మికులు,
రైతాంగం కూడా చాలా వాళ్ళు అనుకున్న కోరికలు సాధించజరగలేదు. ఇక రైతాంగానికి గిట్టుబాటు ధర రావట్లేదు. అలాగే నిన్న మొన్న జరిగిన ఆర్టీసీ కార్మికులు ఎంతో పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ పెత్తందారి వ్యవహరించడం జరిగింది. అలాగే దేశంలో ఉన్నటువంటి మోడీ కూడా బాగా ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు, దేశ ప్రజలు మొత్తం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా మతపరమైనటువంటి సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఇలా దేశం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి ఉన్నది. అలాగే ఎన్ఆర్సీ పేరుతో కానీ ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్క్సిజం తప్ప వేరే లేదు. ఇలా దేశంలో మార్క్సిస్టు సంబంధించినటువంటి ఎంపీలు తక్కువ దేశంలో ఇలా సామరస్యానికి మత సామరస్యం లేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు దూరమైనటువంటి ప్రజలు, కార్యకర్తలు అనేక మంది నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. మేము అనవసరంగా తప్పు దవ ఎంచుకున్నాం. ఏదో టీఆర్ఎస్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో మార్పులు తీసుకొస్తాయి అనుకుంటే ఏం లేదు. మళ్ళా పాత ప్రభుత్వాలు ఏదైతే విధానాలు అవలంబించిన ఆ విధానాలనే కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే మళ్ళా మార్క్సిజం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న సిరికొండ జరిగిన సభలో కూడా అదే జరిగింది. చాలామంది ప్రజలు తిరిగి మళ్ళా మార్క్సిస్ట్ వైపు, సిపిఎం పార్టీ వైపు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చిల్పకుంట గ్రామానికి చరిత్ర ఉన్నది. సాహిత్య తెలంగాణ రైతాంగ పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. ఆనాడున్న మన్సూరు నాయకత్వంలో అనేక పోరాటాలు ఇక్కడ దొరలకు వ్యతిరేకంగా జరిగినాయి. ఆ గ్రామం నుంచి ఇవాళ మళ్ళీ బతుల మల్లేష్ మళ్ళీ తిరిగి నేను మార్క్సిస్ట్ పార్టీకి మాతృ సంస్థలకు పోతానని తీసుకున్న నిర్ణయం చాలా ఆహ్వానించదగినటువంటిది, చాలా సంతోషకరమైన సందర్భంగా తెలియజేస్తాము. ఈ సందర్భంగా నూతనకల్ మండలంలో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మార్క్సిస్ట్ పార్టీ విడిపోయిన కార్యకర్తలకు అందరికీ కూడా మళ్ళొకసారి మేము అప్పీల్ చేస్తాను. ఏంటంటే ఎక్కడ ఏం లేదు, మళ్ళా మార్క్సిజం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మీ మాతృ సంస్థలకు మీరు అందరూ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, దానికి మొదటి కార్యకర్త తిరిగి చేరడం బత్తుల మల్లేష్కే చెందింది. దీంతో ఇది ఆరంభం. ఈ సంవత్సరం మొత్తం కూడా వచ్చే సంవత్సరం 2020 సంవత్సరంలో మొత్తం కూడా అన్ని గ్రామాల్లో సభలు పెడుతూ, అన్ని గ్రామాల్లో మళ్ళా కార్యకర్తలను మొత్తం మేము హక్కులు చేర్చుకుంటాం. మళ్ళీ పోయిన కార్యకర్తలు అందరి ఇళ్ళ దగ్గరికి పోయి మేము వాళ్ళని ఆహ్వానిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బత్తుల మల్లేష్కి మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ వచ్చి వాళ్ళు గతంలో ఏదైతే బాధ్యతలు వహించారో ఆ రకంగా పార్టీలో ఇముడ్చుకుంటానికి మేము తగిన అవకాశాన్ని ఇస్తామని చెప్పి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని హోలీ స్పిరిట్ హై స్కూల్ షీ టీమ్ చేవెళ్ల ఇన్ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ అంజయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల జరుగుతున్న హత్యలు, చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, ట్రాఫిక్ రూల్స్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళా బృందం, ఏఎస్ఐ నాగరాజు, షీ టీమ్ సభ్యులు మోహన్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ సుశీల్, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. ఎంజాయ్తో పాటు ఇంకేం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నారు కదా. స్కిట్స్ ఎంత మంచిగా చేశారంటే జాగృతి కళా బృందం. సో వచ్చిన సార్స్ అందరు కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్లీ పోయిన మంత్ కూడా మీరు నాకు డేట్ ఇచ్చి వెళ్ళారు. నేను క్యాలెండర్లో మరీ నోట్ చేసుకున్నాను. సారే వచ్చారు. సో 2 సార్లు వచ్చి డేట్ కూడా ఇచ్చి వెళ్ళారు. నేను క్యాలెండర్లో మరీ నోట్ చేసుకున్నాను. తర్వాత ఫోన్ చేస్తారనుకున్నాను కానీ మీరు రాలేదు. కానీ మొన్న వచ్చి మళ్ళీ అప్రోచ్ అయ్యి మళ్ళీ స్కూల్కి వచ్చి సో ఇలా కళా బృందం వస్తారని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. సో అందుకే నేను ఏది కూడా ఆలోచించుకొని వెంటనే మీకు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ నేను యాక్చువల్లీ మీరు ఈవినింగ్ సో మీ టైంని బట్టి మీరు రావాలనుకున్నారు కానీ సో మాది ఇది ప్రాబ్లం. సో స్టేజ్ ఇక్కడ ఉంది. సో టెంట్ వేయటం కుదరదు కాబట్టి పిల్లలు ఎండలో ఉంటారు. సో మీరు 9:30 కల్లా వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనగానే మీరు అంత దూరం నుంచి కూడా సిటీ నుంచి వచ్చారు. సో ఎగ్జాక్ట్లీ 9:30 కల్లా ఇక్కడ ఉండి ఇంత మంచి ప్రోగ్రామ్ని మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ని జాగృతి కళా బృందం అందరూ కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ని మా స్కూల్లో చేసినది మాకు ఎలా ఉందంటే ఈరోజు మా స్కూల్లో ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరిపినట్టుగా ఉన్నది. సో ఈ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా మీరు పిల్లలకి ఎంతో మంచి అవేర్నెస్ని ఇచ్చి ఉన్నారు చాలా స్కిట్స్ ద్వారా. ఒక ప్రిన్సిపల్గా నాకు మెయిన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే పేరెంట్స్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే బ్యాగ్ మీరు చూపించిన స్కిట్ ద్వారా పిల్లలు కూడా చూశారు. సో పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ మెయిన్ ఏంటంటే పిల్లలు ఇంటికి రాగానే బ్యాగ్స్ పక్కన పడేసి ముందు వాళ్ళు సెల్ ఫోన్స్
సెల్ ఫోన్స్ ఓపెన్ చేస్తారు. ఆ సెల్ ఫోన్స్లో ఒక్కోసారి పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు మంచి మంచి సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ పిల్లలు తెలిసి ఏం ఓపెన్ చేయాలి ఏంటి అని, కానీ పేరెంట్స్కి కొంతమందికి అవేర్నెస్ లేదు. సో ఈ సెల్ ఫోన్ వల్ల వచ్చే నష్టాలు, అదేవిధంగా చాలా చాలా మంచి మంచి పాటల ద్వారా ఇవన్నీ పిల్లలకు మీరు మంచి నాలెడ్జ్ని ఇచ్చినందుకు సో మా పిల్లలు ఈరోజు ఎంతో బెనిఫిట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పై కొంతమంది వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని కబడ్డీ క్రీడాకారులు నమ్మవద్దని సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మాధవ్ పెద్ది శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జేక్ అత్తయ్యలు పేర్కొన్నారు. ఎంఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంచే నియామకమైన ఏకైక కబడ్డీ అసోసియేషన్ కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్, కె జగదీశ్వర్ యాదవ్లు నాయకత్వంలో ఉన్న అసోసియేషన్ అని స్పష్టం చేశారు. కాగా కొంతమంది కబడ్డీ అసోసియేషన్కు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి క్రీడాకారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మా యొక్క జిల్లా జనరల్ సెక్రటరీ, కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నామ నరసింహరావు గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది. నాతో పాటు ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథి చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, సీనియర్ ప్లేయర్ అన్న కర్తయ్య గారికి, అదేవిధంగా మా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇమాం గారికి, బాగ్దాద్ గారికి, సోదరులు సునీల్ గారికి, వెంకటేశ్వర గారికి, నాగిరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, రమేష్ బాబు గారికి, గఫార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా క్రీడాకారులకు శుభపరిణామం, శుభసూచకం. అతి తక్కువ టైంలో కబడ్డీ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున మీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ ఒక టీంని మేము కొంత మా కబడ్డీ అసోసియేషన్ హుజూర్నగర్ టౌన్లో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులు రమేష్, సునీలు, మిగతా మిత్రుల ఆధ్వర్యంలో రాష్ట్ర కబడ్డీ సంఘం ఒకే ఒక సంఘం ఉంది. అలాంటి సంఘం అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్, కార్యదర్శిగా కె జగదీశ్వర్ యాదవ్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి క్రీడా సంఘానికి అనుబంధంగా ఉన్న సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా మారేపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, అధ్యక్షులుగా రామచంద్ర గౌడ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా నామ నరసింహరావు గారు వ్యవహరించడం గమనార్హం. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు కబడ్డీని బజారు పాలు చేస్తున్నారు. అదేంటంటే వారికి వారే ఒక సొంత సంఘంగా సృష్టించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా ఎంపికలని నిర్వహిస్తూ వారిని క్రీడాకారులను తప్పుదోవ పట్టించి వారి జీవితాలతోటి ఆటలు ఆడుకోవడం జరుగుతుంది. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక కావడంలో ప్రధాన భూమిక వహించిన కె జగదీశ్వర్ యాదవ్ గారి పాత్ర ఎంతో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో విషాదం, తల్లిదండ్రుల గొడవ చూడలేక కన్న కూతురు ఆత్మహత్య. హైదరాబాద్ పాత బస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టివేత. దక్షిణ కొరియా, చైనాకు చెందిన 2 వ్యక్తులు అరెస్ట్. పామును చంపుదామని పెట్రోల్ పోసిన ఓ వ్యక్తి పెట్రోల్ రివర్స్ అయి అతని మీద పడడంతో వల్లంతా కాలి ఆసుపత్రిలో చికిత్స. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.